لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. ఈ యొక్క సృష్టిలో జ్ఞానానికి ఉన్నంత వాల్యూ, జ్ఞానానికి ఉన్నంత విలువ మరి దేనికి ఇవ్వబడలేదు. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన అల్లాహ్ స్వయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని. కాబట్టే ఆయన ఈ సృష్టిని ఇంత అందంగా సృష్టించాడు. శాస్త్రవేత్తలు చెప్తున్నారు మన పూర్వీకులకు ఏమి తెలుసు అంటే ఆ రోజుల్లో టెక్నాలజీ పెద్దగా డెవలప్ కానటువంటి రోజుల్లో మనం పుస్తకాల్లో చదువుకునేటటువంటి వాళ్ళం. భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, రాత్రి నక్షత్రాలు కనిపిస్తున్నాయంటే అవి కూడా ఏంటో ఎవరికి సరిగ్గా తెలియదు. ఆ తర్వాత మానవునికి కొంత జ్ఞానం పెరిగి ఏమన్నాడంటే, ఈ భూమి, ఆకాశము, సూర్యుడు, చంద్రుడే కాదండి, కొన్ని ఇంకా గ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి, 7 గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఒక సౌర కుటుంబం అంటారు అని మానవుడు చంకలు గుద్దేస్తున్నాడు. చాలా పెద్ద విషయం మేము కనుక్కున్నాము. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ జ్ఞానం పెరిగి మానవుడికి ఏమన్నాడు, ఓయమ్మ ఒకటేంది, ఇటువంటి సూర్య కుటుంబాలు ఈ ప్రపంచంలో, ఈ యొక్క విశ్వంలో చాలా ఉన్నాయన్నాడు. ఇటువంటి సూర్య కుటుంబాలన్నీ కలిపి ఎన్ని సూర్య కుటుంబాలు ఎవరికి తెలియదు. కొన్ని కోట్ల సూర్య కుటుంబాలు కలిపి ఒక పాలపుంత అవుతుంది. ఈ పాలపుంతలో ఎన్ని సౌర కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ఉన్నాయి మనం చెప్పలేము. అన్నీ ఉన్నాయి అని తెలుసుకున్నాడు. మళ్ళీ జ్ఞానం పెరిగింది, మళ్ళీ రీసెర్చ్ చేశాడు. ఇప్పుడేమంటున్నారు, ఒక్క పాలపుంత కాదు, ఎన్నో పాలపుంతలు ఉన్నాయటువంటి, కోట్ల నక్షత్రాలు కలిగినటువంటి సూర్య కుటుంబాలు కలిగినటువంటి ఒక పాలపుంత కాదు, ఎన్నో పాలపుంతలు ఉన్నాయని ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాడు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే సోదరులారా, ఈ యొక్క సూర్య కుటుంబం ఒక యొక్క పాలపుంతలో ఉన్నటువంటి కొన్ని కోట్ల గ్రహాలు ఒకదానికి ఒకటి ఢీకొనడం లేదు. సూర్యుడు చంద్రుడిని పట్టుకోలేడు. అల్లాహ్ అంటున్నాడు సూర యాసీన్లో, లషంసు యంబగీ లహా అన్ తుద్రికల్ కమర్. సూర్యుడు వెళ్ళి చంద్రుడిని వాటేసుకోలేడు. చంద్రుడు తన కక్షను వదిలేసి నేను రోజు ప్రతి సంవత్సరం రాలేనండి అని కొన్ని రోజుల్లో వెళ్ళి ఎక్కడ దాక్కోలేడు చంద్రుడు కూడా. అన్నీ కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా నిర్ణయించినటువంటి, ఆ మహాజ్ఞాని నిర్ణయించినటువంటి కక్షల్లోనే అవి పరిభ్రమిస్తూ ఉంటాయి కూడా ప్రళయం వరకు. అయితే ఇలా పరిభ్రమిస్తున్నటువంటి కొన్ని కోట్ల గ్రహాలు కలిగినటువంటి ఒక పాలపుంత, మరొక పాలపుంత, రెండు అలా ప్రయాణం చేస్తూ దగ్గరకు వచ్చి ఒకదాంట్లోకి ఒకటి చొచ్చుకొని పోతున్నాయి, మళ్ళీ విడిపోతున్నాయి, వేటి దారిలో వెళ్ళిపోతున్నాయి. కానీ ఎప్పుడు కూడా ఆకాశాలలో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిందా? మనం చూసామా అలా ఎప్పుడైనా మనుషులు పైకి వెళ్ళి ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసి వచ్చారా? అంత మహాజ్ఞాని అల్లాహ్ తబారక్ వ తఆలా. కోట్ల గ్రహాలు కలిగినటువంటి ఒక పాలపుంత మరొక పాలపుంతలోకి చొచ్చుకొని ఒక గ్రహం ఇంకో గ్రహానికి గుద్దుకోకుండా ఈ విశ్వ వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా అవి వాటి ద్వారానే అవి వెళ్తున్నాయంటే ఎంత మహావివేకి, ఎంత జ్ఞాని అయినటువంటి అల్లాహ్ ఈ సృష్టిని సృష్టించాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి సోదరులారా. అల్లాహు అక్బర్.